స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఉదాత్త ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాము అని సమత సేవా సమితి వ్యవస్థాపకులు రిటైర్డ్ ఆదాయ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ చెప్పారు. సమితి 30వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగింది. ప్రొఫెసర్ కె సుమన్ చంద్ర ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. తిరుమల కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో వ్యవస్థాపక కార్యదర్శి సానబోయిన రామారావు, సమితి అధ్యక్షుడు రిటైర్డ్ తహసీల్దార్ కె చంద్రశేఖర్, వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ కెవి జగదీశ్వర్, ఉపాధ్యక్షుడు పెదపట్నపు గంగాధర్రావు, వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు గుమ్మడి సమర్పణరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల కుమార్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే వరకు యువతకు సరైన గైడెన్స్, శిక్షణ ఇవ్వడానికి సమతా సేవా సమితి స్థాపించి ఎంతో మందికి ఉద్యోగాలు పొందేలా చేయగలిగామని గుర్తు చేశారు. సమాజంలో అందరూ చదువుకోవాలి అనేది సంస్థ లక్ష్యమని, విద్య, ఉద్యోగ, రాజకీయం, ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం కృషి చేస్తామన్నారు. సానబోయిన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సమతా సేవా సమితి ద్వారా మరింత అధికంగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఎల్వి ప్రసాద్, బి జార్జి, ఆంథోనీ, వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే మన దేశంలో ఈ మూడు వర్తిల్లాయో దేశం అభివృద్ధి పదంలో పురోగమిస్తుంది. అది ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరి మనకు స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఆలోచించి ఈ ఫ్రెంచ్ విప్లవం 1789లో ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు ఈ మూడు నినాదాలతో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అయితే ఏమిటి ఇక్కడ వాటికి మన సమతా సేవా సమితికి ఏంటి సంబంధం అంటే, ఈ మూడు ఆశయాల సాధన కోసమే సమతా సేవా సమితి ఏర్పడింది. ఏంటి మూడు ఆశయాలు? స్వేచ్ఛ, లిబర్టీ. ఏంటి లిబర్టీ అండి? మన రాజ్యాంగంలో 3వ పార్ట్లో పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, చదువుకునే హక్కు, తనకి ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, రాసే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హక్కు, ఏ వ్యక్తిగత ఎవరు బానిస కాదు, భారత పౌరులు అంతటా సమానులైనటువంటి ఒక మహోన్నతమైన కాన్సెప్ట్తో ఈ స్వేచ్ఛ అనే భావం ఇక్కడ ఏర్పడింది. సమతా సేవా సమితి అంటే ఇప్పుడు అంటే 95, 96 నుంచి 2006 ఏంటి అని విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎదురు చూసేవారు. అలాగనే తిరుమల కుమార్ గారు క్లాస్ చెప్తున్నారంటే మేము క్లాస్ రూమ్ హాలు సరిపోలేని పరిస్థితి ఉండేది. అంటే అంతటి ప్రపంచం సృష్టించినటువంటి ఈ పోటీ పరీక్షల్లో శిక్షణకు మన రాజమండ్రి పరిసర ప్రాంతాల వారికి ఉపయోగపడినటువంటి సంస్థ. అటువంటిది కొంత బీసీ స్టడీ సర్కిల్ వచ్చాక మేము వెనకబడ్డాము. ఏదో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా